షుగర్ ఉన్న వాళ్ళు పప్పాయి ఫ్రూట్ తీసుకోవచ్చా లేదా? తీసుకుంటే ఎంత తీసుకోవాలి? ఏ టైంలో తీసుకోవాలి? ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఇదంతా ఈ వీడియోలో చెప్తాను. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అసలు పప్పాయి ఎందుకు తీసుకోవాలి? దీంట్లో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో చెప్తా ముందుగా. దీంట్లో క్యాలరీస్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. ఎవరైతే వెయిట్ లాస్ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు హ్యాపీగా ఈ ఫ్రూట్ ని తీసుకోవచ్చు. దీంట్లో ఫైబర్ మంచిగా ఉంటుంది అండ్ డైజెషన్ కూడా మంచిగా హెల్ప్ చేస్తుంది. హై బీపీ ఉన్న వాళ్ళు కూడా ఈ ఫ్రూట్ ని తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే దీనిలో పొటాషియం కూడా మంచిగా ఉంటుంది అండ్ ఇది హార్ట్ కూడా చాలా మంచిది. సో బీపీ ఉన్న వాళ్ళు తప్పకుండా తమ డైట్ లో ఈ ఫ్రూట్ ని యాడ్ చేసుకోవాలి. ఇది డైజెషన్ కి మంచిగా హెల్ప్ చేస్తుంది అండ్ ఎవరికైతే మోషన్ ప్రాబ్లం కాన్స్టిపేషన్ ఉంటుందో వాళ్ళకు కూడా ఇది ఒక బెస్ట్ ఫ్రూట్. దీంట్లో వైటమిన్ సి మంచిగా ఉండడం వల్ల ఇమ్యూనిటీ బూస్ట్ కోసం కూడా హెల్ప్ చేస్తుంది. సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ పప్పాయి షుగర్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చా లేదా అంటే హ్యాపీగా తీసుకోవచ్చు. ఏంటంటే దీని వల్ల షుగర్ అనేది ఎక్కువగా పెరగదు, చాలా తక్కువగా పెరుగుతుంది. సో హ్యాపీగా ఈ ఫ్రూట్ అనేది తీసుకోవచ్చు. మరి షుగర్ ఉన్న వాళ్ళు ఎంత తీసుకోవాలి అంటే ఒక హాఫ్ బౌల్ పప్పాయి ఈ కట్ చేసి తీసుకోవచ్చు. అది కూడా ఈవినింగ్ స్నాక్స్ లెక్క తీసుకోండి. వీక్లీ ట్వైస్ యా థ్రైస్ అలా తీసుకోవచ్చు. దీనివల్ల షుగర్ ఎక్కువగా పెరగదు. మరి తినేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఈ పప్పాయి పండు మరీ ఎక్కువ పండింది కూడా తీసుకోకూడదు. దానివల్ల షుగర్ ఎక్కువగా పెరుగుతుంది అండ్ పప్పాయి జ్యూస్ లెక్క కాకుండా ఫ్రూట్ లెక్క తీసుకోవాలి. అండ్ పప్పాయే కదా షుగర్ ఎక్కువగా పెరగదు అని చెప్పి మరి ఎక్కువ మోతాదులో కూడా తీసుకోకూడదు. ఒక హాఫ్ కప్ అలా తీసుకోండి. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని పప్పాయి తీసుకుంటే మీకు మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మరి మీరు మీ డైట్ లో పప్పాయి యాడ్ చేసుకున్నారా లేదా కింద కామెంట్ లో చెప్పండి. అండ్ మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.